ఎడతెరిపి లేని ప్రసంగాలు, రోజుకు 3 కూడికలు, కనీసం ఒక్కో కూడిక మధ్యలో 100 కిలోమీటర్ల ప్రయాణాలు. వీటి వల్ల ఇంతకుముందు మాట్లాడినంతసేపు కూడా మాట్లాడే శక్తి సరిపోట్లా. అయినా ఆ శక్తినిచ్చే ఒక్క మాట అయినా ప్రభు ఇస్తాడని ఒక ఆశతో, విశ్వాసంతో మీకు పరిచయం చేయ పూనుకొనుచున్నాను. ఈనాటి ధ్యానం కొరకాయి లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం మనం చదివి ధ్యానం చేద్దాం. ఉన్నది కొద్దిమందే, అయినా నన్ను చూస్తూ ఏకీభవిస్తూ అవునంటూ ఆమెనంటూ రాగలిగితే కాస్త ఆరోగ్యంగా బలంగా సాగుద్ది, లేకపోతే ఇంకా కూలబడుద్ది. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తాన్ని చేతబట్టుకొని కృపాసనం చేరి ప్రార్థన చేయించుండగా ఈ అల్పదాసును అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి నీతిగల నీ మాట తేటగా వినిపించగల బోరగా మార్చి మహిమంతా మీరు పొందగలరని ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతూ యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాము తండ్రి, ఆమేన్. ఒక మంచి శక్తివంతమైన స్తోత్రం చెప్తారు అందరూ కలిసి. ప్రభునందు ప్రియులారా, వన్ ఆఫ్ ద వెరీ ఫైనెస్ట్ లాజిక్, చాలా సున్నితమైనటువంటి తర్కం మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న పాయింట్ ఏమిటంటే, మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? సండే స్కూల్ పిల్లలంతా చిన్న మనసుతో అవునో కాదో ఆన్సర్ చెప్పండి. దానికేం అవమానంగా భావించేది ఏముందండి? అయ్యో తప్పే ఉంది సార్ ఒకరినొకరు. అసలు ఒక ఆయన మా చిన్నప్పుడు ఒక దైవజనులు వచ్చేవారు, మీరు కలుసుకున్నప్పుడు బాగున్నారా అనే దానికంటే పరిశుద్ధంగా ఉన్నారని అడుక్కోండి అనేవారు. ఇప్పుడు అది వ్యంగ్యంగా వెటకారంగా ఉంటుందని భావించే ఒక అనారోగ్యకర వాతావరణంలో మనం బతుకుతున్నాం. కానీ మమ్మల్ని అట్లా పెంచారు. హౌ ఆర్ యూ అనే దానికి ఆర్ యూ హోలీ అనమనేవారు. అలాంటి మాటలు వింటున్నప్పుడు, పలుకుతున్నప్పుడు ఒకలాంటి భయం వచ్చేది తప్ప వ్యంగ్యంగా వెటకారంగా అనిపించేది కాదండి. ఇప్పుడు ఆధ్యాత్మిక విలువలన్నీ కూడా వ్యంగ్యంగా మారిపోవటం విచారకరం. అంచేత మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? రైట్. రెండవది, ఇలా కొన్ని అడగనివ్వండి, మీరు మంచిగా జవాబు చెప్పాలి. ప్రతిరోజు ప్రార్థనలో సమయం గడుపుచున్నారా? 2-3 దగ్గర నుంచి మాత్రమే వాయిస్ రావటం అత్యంత దుర్మార్గం. 1 ప్రార్థన చేయుచున్నారా, 2 ప్రార్థనలో సమయం గడుపుచున్నారా, 3వది ప్రార్థనలో పోరాడుచున్నారా? ఒక్కొక్క దానికి ఇంకొక దాంతో సంబంధం లేదు సార్, అన్ని భిన్నమైనవే. ప్రార్థన పేరు మీద జరిగే కార్యక్రమాలే. నాలుగవది, ప్రార్థనలో మీరు పొందుకొనుచున్నారా? ఈ పొందుకొనుచున్నారా అనే దానికి నేను కొంచెం విశేషణం జోడించనివ్వండి. చాలాసార్లు ప్రార్థనలో మీరు పొందుకొనుచున్నారా అంటే దేవుని కృపను కానీ, దేవుని ఆత్మను కానీ, దేవుని అభిషేకాన్ని కానీ, ఏదైనా ఆశీర్వాదాన్ని కానీ, ఓరిహీన పక్షం దర్శనమును కానీ, స్వరమును కానీ పొందుకోవడం అంటే ఫార్ములా ఇంచుమించు అదే కదా. కానీ నేను వేరేదేదో మనసులో పెట్టుకొని పొందుకొనుచున్నారా అన్నాను. అది ఇప్పుడు ఈ ప్రసంగంలో మీకు అర్థమైంది. అంచేత ఇది పెద్ద ప్రసంగం కాకపోయినా చాలా పెద్ద విషయమే సుమా. మీరందరూ కూడా విలేకరుల మాదిరిగాక నా వైపు చూస్తూ వినగలరని మిమ్మల్ని కోరుకొనుచున్నాను. మరోసారి దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన ప్రార్థన చేయట యందు రాత్రి గడిపెను అనండి. రాత్రంతా మనం ప్రార్థన చేయాలంటే ఒంటరిగా సాధ్యం కావట్లేదని సంపూర్ణత ప్రార్థన మీద సంఘాన్ని పోగేసుకున్నాం.
సంఘాన్ని పోగేసుకుని 9 గంటలకు పేరు చెప్పి అఫీషియల్గా 10 గంటలకు స్టార్ట్ చేసి 12 గంటల దాకా పాటలు ఆరాధనలు చేసి 1 గంట దాకా వాక్యోపదేశం చేసి 2 గంటల దాకా టీ బ్రేక్ ఇచ్చి సగం ఎత్తబడ్డాక మిగిలిన వాళ్ళతో పాటగా తిప్పలు పడతాడు 4 గంటల దాకా. యథార్థంగా రాత్రంతా ప్రార్థనలు జరగడం లేదని వాస్తవం ఒప్పుకోవాలి. మనం కొన్ని చోట్ల మాత్రమే సాధ్యమవుతోంది. ఈడ్చి కొడితే 2 గంటలు 3 గంటలు కూడా జరగటం లేదు. అది కూడా ప్రార్థన మధ్యలో చరణం మాడాలి, డ్రమ్ము కొట్టాలి, లేకపోతే ఉన్న 10 మంది కూడా నిద్రపోతారు. ఇంతటి విచారకరమైన విషయానికి సంఘం జవాబు ఏంటంటే, పొద్దున మాకు డ్యూటీలు ఉన్నాయండి, మీరైతే పడుకుంటారా ఇక అనే కాడికి సంఘం తయారైంది. ఇలాంటి అవ్యవస్థల వాస్తవాలు మన కళ్ళ ముందుండగా ప్రార్థనలో సమయము గడుపుట, రాత్రి గడుపుట. ఎందుకంటే 124వ కీర్తన 34వ కీర్తన ఏమంటాడు? ఆయన సన్నిధిలో రాత్రి నిలుచుండు సేవకులారా అంటాడు. అంటే చాలా కామన్గా సంబోధన చేశాడు. 34 యెహోవా నాకు మతిమరుపు తగలబడింది అనుకుంటే ఈ మధ్య ఆ అవసరం పడేది కాదు గతంలో. యెహోవా సన్నిధిలో రాత్రి నిలబడు సేవకులారా అంటున్నాడు. అంటే సేవకులు రాత్రంతా ప్రార్థనలో నిలబడిపోవటం అనేది చాలా సహజం. ఆ కాలం అది. పగలంతా సేవలో బిజీగా ఉండే సేవకులారా అనే మాట మనకు 100% వర్తిస్తుంది. వీఆర్ వెరీ మచ్ బిజీ ఇన్ మినిస్ట్రీ ఆల్ ద టైమ్. ఏదో గృహకోడికో గృహ దర్శనమో ఏదో ఒకటి పరిచర్య సంబంధమైన వ్యాపకం పగలంతా మనకుంటుంది, రాత్రంతా విశ్రాంతి అందుకే తీసుకోవాలనే లాజిక్ మనకు కూడా ఉంది. ఎందుకంటే మేము పగలంతా పరిచర్లో చాలా బిజీగా ఉంటాం అనే ఫలితం ఏమిటని మాత్రం అడగొద్దు సుమా. ఫలితం ఎప్పుడు ఆర్థికమే, ఫలితం ఎప్పుడు ఆత్మీయం కాదు. మరి ప్రయాసపడ్డాం కాబట్టి మరి నేను చేయగలుగుతున్నాం అండి, ప్రయాసపడ్డాం కాబట్టి మరి పిల్లల్ని చదివించుకున్నాం, ప్రయాసపడ్డాం కాబట్టి ఈ అద్దెలు కడుతున్నాం, ప్రయాసపడుతున్నాం కాబట్టి. ఫలితం ఎప్పుడు దేంట్లో కొలవపడుతోంది? ఆర్థికంలో కొలవపడుతోంది. ఐఎమ్ వెరీ సారీ. కనుక నా భావనలన్నీ కాస్త దుర్మార్గంగానే ఉంటాయి కనుక భరించేది కూడా కష్టంగానే ఉండేది భక్తులకు. అయినను మీకు తప్పదు, నాకు తప్పదు. నెలకోసారి తిప్పలు ఈ జూన్ నెలలో 2 సార్లు పడింది. దేవునికి స్తోత్రం. నేనేమంటున్నానంటే ప్రియులారా, ఆయన ప్రార్థన చేయుట యందు రాత్రి గడిపెను. మరోసారి ఈ కొడికలో మనల్ని మనం రెచ్చగొట్టుకుందాం, రేపుకుందాం, ప్రోత్సహించుకుందాం. మరోసారి రాత్రి అంతా గడుపుదాం రా ప్రార్థనలని. ఒకసారి మనల్ని మనం రేపుకుందాం ప్రియులారా. మనం గట్టిగా అనుకుంటే పెద్ద విశేషమేం కాదు. నేను సేవకు వచ్చిన కొత్తలో అంత సుదీర్ఘమైన ప్రార్థనా జీవితం నాకు లేదు. అప్పట్లో ప్రార్థన చేసుకొని తెలుసు కానీ 1 గంట, పోను 2 గంటలు, పోను తిప్పలు పడితే ఇంకొక అరగంట. రాత్రంతా ప్రార్థన చేసి అంత స్థాయి లేదు, రాదు, ఎట్లా చేయాలో తెలియదు. కానీ రాత్రంతా గడపాలని కసి, ఆశ, పట్టుదల, ఆకాంక్ష ఉండేది. అప్పుడేం చేసేవాడినంటే ప్రార్థన చెయ్యగలిగినంతసేపు చేసి ఇక రాట్లు అయిపోయింది, నాకు తెలిసిన అంశాలన్నీ అయిపోయింది, ఇక నా వల్ల గట్లేదంటే ముగించేసి చక్కగా గోడ కనుక ఒళ్ళో డోలకెట్టుకొని నాకు తెలిసిన పాటలు మొత్తం పడించేవాడిని. కొత్త 19 సంవత్సరాలు సేవకు వచ్చిన కొత్త. రాత్రంతా ప్రభుత్వం గడపాలని ఆశ రావట్లేదు. ప్రార్థన 11 అయ్యేపటికి ఇక అయిపోతుంది బండి. ఏం చేయను, ఎంత చేసినా రాట్లా. ఇక అంతే ఒళ్ళో డోలకు పెట్టుకొని చిన్నప్పటి నుంచి మనకు రాని పాట ఏముంది, దేశరక్తం వేసి. ఇప్పటికైనా కనీసం 200-300 పాటలు చరణం తప్పు లేకుండా పాడేస్తారు. గొంతంతే అందంగా ఉండి సావదు కానీ పాట అయితే కష్టవచ్చు. ఇక పాటమే పాడి పాడి డోల కొట్టి డోల కొట్టి చెమట్లు తడిచి ముద్దయిపోయి ఎట్ట చేసి 4 చేసేవాడిని. 4ంటికి మళ్ళీ మోకరించి చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు రాత్రి స్తోత్రం అని ఒక ఆనందంతో అప్పుడు పడుకునేవాడిని. మెల్లిమెల్లిగా పాటల సమయం తగ్గింది, ప్రార్థన సమయం పెరిగింది, మొత్తానికి సెట్ అయింది బండి. హల్లెలూయా. నా అంతలా ఉన్నవాడు నా అంతసేపు మోకరించమనండి భూమి మీద ఉన్నాను. మా నాన్నగారు ఆశ్చర్యపోరు, ఉన్నాడు ఇంతలా ఉండి బరే కూర్చున్నాడు, బరే ఎగుతున్నాడు ఎంతసేపు అయినా.
గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఆకారము బరువు అన్నీ తగ్గాయి. కానీ అప్పట్లోనే కనీసం 9 గంటలు ఇట్లా కూర్చుంటే లేచేవాడిని కాదు. దేవునికి స్తోత్రం. మీకు ఎందుకు చెప్తున్నానంటే మనల్ని మనం రేపుకోవడానికే కూడుకున్నామని కదా వాక్యంలో ఉంది. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుకొనుట మానక ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది ఒకరికొకడు పురికొల్పుకొనుట అనే దగ్గర ఫుట్ నోట్లను ఎత్తి మీద అంకేసి రేపుట అని రాశాడు. రేపుట అనే దానికి వాడుక భాష రెచ్చగొట్టుట. కనుక నేను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాను, తప్పేమో లేదు, అది వాక్య విధానమే. దేవుని ఆత్మ సంసోరం మీదకి వచ్చి అతన్ని రేపిందట. దేవుని ఆత్మ అనగానే శాంతి కపోతం వేయటం కాదు, రెచ్చగొట్టే పెట్రోల్లో కూడా పనిచేస్తుంది. యేసు రక్తం ఏం చేయి. మీరేమి స్పందించలేమిటి? మౌన వ్రతాలన్నీ ఆగిపోవునుగా. హల్లెలూయా. నా పాయింట్ ఏమిటంటే నీ ప్రార్థన సమయం, నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావు 1 గంట 2 గంటలు 3 గంటలు ఇది ఎంతో కొంత గడుపుతున్నావు కదా. పోనీ ప్రతిరోజు కుదరపోయినా చెయ్యాలనుకుంటే చేయగలవు కదా. ఆ సమయం ఎట్లా గడుస్తుంది అనేది నా పాయింట్. నాకు ఎట్లా గడుస్తుంది చెప్పాను. 2 గంటలు నడిచేది, ఆ తర్వాత పాటలే కుదిరేది కాదు. పౌలుసేలు జైల్లో సబ్జెక్ట్ గుర్తుపెట్టుకొని వాళ్ళు ప్రార్థన చేయొచ్చు, పాటలు పడచ్చు, ప్రార్థన చేయొచ్చు, పాటలు పడ, పాట ప్రార్థన మొత్తాన్ని లాగేసి తెల్లవారులు నిద్రపోకూడదు, ప్రార్థనలోనే గడపాలి అనేది పట్టుదల. అంత ప్రాక్టీస్ సెషన్ అన్నమాట. మెల్లిమెల్లిగా దేవుని కృపలో యుద్ధమునకు అలవరచబడిన 318 వల్ల నేను కూడా ప్రార్థనకు అలవరచబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను 94లో సేవకి వెళ్ళాను. 96లో తిరిగి మా తల్లి సంఘానికి కామర్పకట వచ్చి హోల్ నైట్ ప్రేయర్లు స్టార్ట్ చేశా. నలిగా 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశా. వచ్చి కామర్పకలో స్టార్ట్ చేశా 96లో. రాత్రి 9ంటికి కూర్చుంటే తెల్లారిపోయేదిలా కూర్చొని పాడటం, ప్రార్థన చేయటం, వాక్యం చెప్పడం, ప్రార్థన చేయటం. ఈ బ్రేక్లేదు యేసు రక్తం ఇచ్చా. మా నాన్నగారు నన్ను ఎత్తుకున్న సంఘం, నన్ను పెంచిన సంఘం, చిన్నబాబు గారి సేవకుడు అవ్వాలని తెగేడిచిన సంఘం. రాత్రి అంతా గోలు పెట్టి ఏడిచేస్తుంటే ఆశ్చర్యపోయేవారు. మరి ప్రాక్టీస్ చేశాను 2 సంవత్సరాలు. ఊరకైనా రోడ్డు ఎక్కలేదు, తెప్పలు పడ్డాను, హోంవర్క్ చేశాను. దేవునికి స్తోత్రం. ప్రయాసపడాలి సార్. మనం ఊరికినే చేసేకైతే మా పాస్కర్ అట్టికిన అయిద్దా అంటాడు. చేయమంటే అట్టికిన అయిద్దా ఒక్క కాదు, మరి తిప్పలు పడాలా. దేవునికి స్తోత్రం. రోజుకు మినిమం 3 ప్రసంగాలు ఏం చేసేవి. ప్రసంగానికి మధ్యలో ఇంకో ప్రసంగం సిద్ధపడేంత గ్యాప్ కూడా ఉండదు. నన్ను చాలామంది క్లోజ్గా ధైర్యంగా నన్ను ప్రశ్నించగలిగిన చనువున అన్న నువ్వు ఎప్పుడు ప్రిపేర్ అవుతావు అన్న అని అడిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకంటే నా ప్రిపరేషన్ చూద్దామని అలిసిపోయాడు. మీకు అర్థమైందా? ప్రస్తుతానికి ఎంత చాలేక తర్వాత ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఆదికాండము 18లోనికి ఆహ్వానిస్తున్నాను. మన ప్రార్థన సమయం, దేవునితో సమయం ఎట్లా గడుస్తున్నది అన్నది పాయింట్. రండి 18లోకి రండి. ఆదికాండం 18 అనేప్పటికి కూర గుర్తొస్తుందో కొడికి. మీరు పరిగెట్టుకొని చదవాల్సిన వచ్చినవి ఏమీ లేదు. ఇవన్నీ మీకోసమే కదా బిడ్డ, మళ్ళీ తిప్పలు పడుతున్నావు. ఆదికాండం 18 మనసులో పెట్టుకుని నేను చెప్తా ఉంటాను, మీరు గమనించుకోండి చాలు. ఆ మాత్రం ఎందుకు చెప్పానంటే నేను సొంత మాటలు ఏమీ చెప్పానని మీకు తెలియాలి కనుక. సొంత మాటలు చెప్తే ఖండించే హక్కు అధికారం మీకు ఉందని నేను ప్రకటిస్తున్నాను కనుక సమస్య లేదు. నేను ఇంత కఠినంగా ఖండిస్తూ గద్దిస్తూ బోధిస్తున్నప్పుడు మీరు నన్ను మెచ్చుకోవాలని కోరుకోను. నా దగ్గర తప్పు కనబడితే మీరు కూడా అంతే ఖండితంగా ఖండించాలి, గద్దించాలి. ఇదే నేను కోరుకుంటాను. నేను మాత్రం కోపపడతాను, మీరు మాత్రం మెచ్చుకోండి. నేను దుర్మార్గ ఫార్ములా ఏమి లేదు. ప్రియులారా, ఇక్కడ అబ్రహాము ఒక విచారకరమైన బాధాకరమైనటువంటి సంక్లిష్ట స్థితిలో ఉన్నాడు. ఏమి జరిగింది? దేవుని యొద్ద విచారణ చేయకుండా భార్య చెప్పిన మాట విని హాగరును పెళ్లి చేసుకున్నాడు. అబ్రహాము పాపం చేయలేదు, అబ్రహాము వ్యభిచారం చేయలేదు, అబ్రహాము అక్రమ సంతానాన్ని కనలేదు.
చాలా మంది బరి తెగించి అబ్రహాము గారి మీద అవాకులు చవాకులు పేరే సామర్థ్యానికి ఎదిగిపోయిన వారు ఉన్నారు. ఇట్ వాజ్ 100% లీగల్. నా వల్ల నీకు సంతానం కలగట్లేదు, మీరు ఈమెను పెళ్లి చేసుకోమని భార్య అబ్రాము గారికి ఆగరుతో పెళ్లి చేసి ఇచ్చింది భార్యగా. అయితే పొరపాటు ఎక్కడా? ఇవి ఇట్లా అంటుంది, ప్రభు నువ్వేమంటావు అని అనకపోవటం ఒకటే పొరపాటు తప్ప ఇంకేం కాదు. నీవు నీ భార్య మాట విని నేను వద్దన్న పని చేసావని ఆదాముని గద్దించిన వచనం గుర్తు రావాలి. అసలు అబ్రాము గారి ప్రయాణమే దేవుడు మాట్లాడటంతో స్టార్ట్ అయింది. అబ్రాము జీవనమే ప్రతిరోజు ఆయన మాట ద్వారా జరుగుతుంది. నువ్వు ఎందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు? కులం వదిలేసావు, మతం వదిలేసావు, వృత్తి వదిలేసావు, దేశం వదిలేస్తున్నావు, ఎక్కడికో పోతున్నావు, ఏం చూసుకుంటారు నువ్వు అని అందరూ విరగబడితే కూడా అబ్రహాం గారి జవాబు ఏంటంటే, ఆయన నాతో మాట్లాడుతున్నాడానికి ఇంకేం అక్కర్లేదు. వెళ్ళిపోయావు, నీకేం కలిసి వచ్చిందిరా? ఆయనే నాతో కలిసి నడుస్తున్నాడు, ఇంకేం కలిసి రాకర్లా. దట్ వాజ్ అబ్రహామ్స్ ఎక్స్పీరియన్స్. మరి ఆ స్థితిలో ఉన్న అబ్రాము ఇది చాలా పెద్ద నిర్ణయం కాదా? ఇది చాలా జీవితం మీద ప్రభావం చూపించే విషయం కాదా? మరి అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమనాలి? ఒక నిమిషం అని మోకరించి ప్రభావం ఎట్లా అంటుంది, ఇది నీ చిత్తమా, ఇది నీకు ఇష్టమా, ఇది నీ ప్రణాళికలో ఉన్నదా అని ఒక మాట ప్రార్థన చేయాలి. ఈ పదాలని రాకపోయినా ప్రభా నువ్వేం చేయమంటావు ఒక మాట చెప్పు, ఏం మాట కాదు కానీ అనాలి. ఏమనకుండా ఆవిడే పెద్ద దేవుడు అయినట్టు, ఆవిడ చెప్పింది ఏ పరిష్కారం అయినట్టు, ఆ మాట వల్లే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అన్నట్లు వేరే విధేయుల్లాగా సిన్సియర్గా లోబడి పాటించేసాడు. అప్పుడు సంతానాన్ని పొందుకున్నాడు అనే దానికంటే సమస్యల్ని పొందుకున్నాడని చెప్పడమే కరెక్ట్. అన్ని వైపులా ఇబ్బందులు వచ్చేసాయి. ఈ అట్లు కడుక్కునే మనిషికి ఇప్పుడు పోజు వచ్చేసింది, పొగరు వచ్చేసింది, పెత్తనం వచ్చేసింది, అటకారం వచ్చేసింది, చిన్న చూపు వచ్చేసింది, తన యజమానురాలు అనే స్థాయి పోయింది. నిష్ఫలమైన స్త్రీ, పనికిరాని సవతి, అంతకాడికి వచ్చింది పోజు. ఆ అహంకారాన్ని, గర్వాన్ని, ఆ నడిమంత్రపు సిరని, మోచేతి పుండిని భరించలేకపోయింది శారమ్మ. ఒకే ఒక్క మాట, ఈ కొంపలో ఉంటే నేనన్నా ఉండాలి, అదన్నా ఉండాలంత యేసు రక్తమే చేయి. అప్పుడు అబ్రాం గారి పొజిషన్ 18వ అధ్యాయం. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? అది ఎలాంటి మూమెంట్ అనుకుంటున్నారు? అప్పుడు వెళ్ళాడు యేసుప్రభు దగ్గరికి, ప్రభు చూడయ్యా ఎంత మాట అంటుందో. ఇన్ని సంవత్సరాలుగా సంతానం లేక ఎంతో ఇబ్బంది పడుతూ 15వ అధ్యాయం నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ దమస్కు వాడే వారసుడైపోతాడేమో అని బాధపడితే, ఏం కాదురా నువ్వు చెప్తే ధైర్యం మర్చాను, ఈ పిల్ల వెంట చెప్పింది సర్లేని పాటించాను, ఇప్పుడు సంతానం వచ్చింది, ఇప్పుడు పంపించేయమంటుంది, నువ్వేం చేయమంటావు అని అంటే యేసుప్రభు కూడా ఎంత చక్కగా మాట్లాడాడు, ప్రేమమై. ఎవరండి యేసుప్రభు? ఇప్పుడెందుకు వచ్చావు నా దగ్గరికి? ఆమె చెప్పినట్టు చెయ్యాలి అన్నాడు. నువ్వు ఈ మినిస్ట్రీ ఎవరిని అడిగి స్టార్ట్ చేసావు? ఈ కూటమి ఎవరిని అడిగి పెట్టావు? ఈ పరిచర్య ఎవరి ద్వారా స్టార్ట్ చేసావు? రేపొద్దున తెప్పలు వస్తే వెళ్ళి ఆలకాల మీద పడు. నీ సేవకు దేవుని దర్శనము, దేవుని పిలుపు, దేవుని స్వరం కారణం కాకపోతే నీ కర్తను నిన్ను ఎవడాదుకుంటాడు? నీ సొంతానికి పేరేపించి వచ్చేసావు. నీ ఇంట్రెస్ట్ నీ పరిచర్యకు మూలం అయిపోయింది. నీ ప్లాన్ మంచి మూమెంట్ చూసావు, టైం చూసావు, సెంటర్ చూసావు, దుకాణం పెట్టావు. దర్శనము లేకుండా చేస్తే ఇలాంటి పదాలన్నీ వాడతాను నేను, నాకు మొహమాటం ఏమీ లేదు. దర్శనం ఉంటే పద్మాసు లంకలో నరపురుగు లేకపోయినా పర్లా. దర్శనం లేకపోతే మంచి సెంటర్లో 10,000 పెట్టినా వేస్టే. రేపొద్దున కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రారంభానికి దేవుని అనుమతి లేకపోతే కష్టంలో దేవుడి దగ్గరికి వెళ్తే ఏమంటాడు? నేను ఎవడు అడిగి పెట్టే వెళ్ళి అన్నాడు, నన్ను నా దగ్గరికి వచ్చావు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా, దేవుని దగ్గర ముఖం చెల్లకుండా చేసుకోవద్దు అనండి ఒకసారి. ఎందుకంటే భూమి మీద అందరూ ముఖాన్ని ఊసిన చీకొట్టినా ఆయన దగ్గరికి వెళ్తే పని జరుగుద్ది అనే ఆశ మీద బతికేస్తున్నాం మనం. అసలు అది లేకపోతే ఇంక ఎప్పుడో పోతే ఈసారికి 100 సార్లు చచ్చిపోవాలి మనం. మనకు వచ్చిన బాధలకి, కష్టాలకి, నిందలకి, ఇంట బయట తగిలిన దెబ్బలకి ఎప్పుడో ఒక్కొక్క 50 సార్లు చచ్చిపోవాలి మనం.
ఇంకా బతుకున్నామంటే కారణం ఏంటంటే ఏదన్నా పరిస్థితి తారుమారు అయితే వెళ్ళి కాలం మీద అడిపోతే ఆయన చూసుకుంటాడులే అనే ధైర్యం ఒకటి మొండిగా బతికించేస్తుంది మనని. మరి అలాంటి మూమెంటే కనుక వస్తే నా దగ్గరికి కనుక వచ్చావు పోరా అని ఆయన అంటే దండ పెట్టి చెప్తున్నా అయ్యగారులు అమ్మగారులు అందరికీ, దేవుని దగ్గర ముఖం చెల్లకుండా చేసుకోవద్దు. నా దగ్గర కాకపోతే ఎక్కడికి వెళ్తాడాడు అని ఆయన మీదేసేసుకోవాలి, మనల్ని కౌగిట్లోకి లాక్కోవాలి. అమ్మో నా బిడ్డకి నేను కాకపోతే ఎవరున్నారు, నా బిడ్డ నీకెందుకు రా అనాలైనా అది కాపాడుకోవాలి. ఏం నాశనం చేసుకున్నా ఇప్పుడు దాకా ఇచ్చిన తలాంతులు పోగొట్టుకున్నావో, కృపలు పోగొట్టుకున్నావో, వరాలు పోగొట్టుకున్నావో, వ్యక్తుల్ని పోగొట్టుకున్నావో, ఎడతచ్చావో కానీ కనీసం దిక్కు లేని వాడును ప్రభు అని వెళ్తే కాళ్ళ మీద పట్టడానికి అక్కడైనా చోటు ఉండాలి, అట్ట బతకాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ యాక్సెస్ బాడు చేసుకొని ఆ ముఖం జలస్థితి తెచ్చుకొని నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఎలా ఆమె చెప్పినట్టు చేయి అంటే ఎట్లుంటుంది ఆ పెయిన్? నువ్వు ప్రార్థనలో కష్టంలో మోకరిస్తే నువ్వెందుకురా ఎలా అని యేసు ప్రభు అంటే మనకి ఎలా ఉంటుందండి? పంపించేశాడు, హాగర్ను పంపించేశాడు, ఇష్మాయిల్ని పంపించేశాడు, భయంకరంగా ఎడుతున్నాడు. యేసు ప్రభు వచ్చాడు, ఎరా ఏంటన్నాడు, నాకు సంతానం లేదు, నేనేం వ్యభిచారం చేయలేదు, నా భార్య వివాహం చేసింది, పొందుకున్నాను, నువ్వేమో నీ దగ్గరికి వస్తేనేమో పంపించాయి అన్నావు, అందరు కలిసి పంపించేశారు, లేకలేక కొడుకు పుట్టాడు, అందరు కలిసి గెంటేశారు అని అల్లారు ముద్దుగా పెంచి కాన్వెంట్లో చదివించి మంచి ఐఏఎస్ని చేద్దాం అనుకున్నాను, నువ్వు అని ఇంట్లో కూడా లేకుండా చేసావు, మరి ఎక్కడున్నా నీ సన్నిధిలో వాడు బతికితే చాలు బాబు అన్నాడు. యేసు కరిగిపోయింది మనసు, కొట్టేశాడు మార్కులు వేసి రక్తం వేచి. వాడు ఎక్కడుంటే ఉన్నాడు కానయ్యా, వాడు ఏమైనా పర్లేదు నీ సన్నిధిలో బతకని అయ్యా. నేను అంటాను, ఒక తండ్రి తన పిల్లల కోసం ఎంతకన్నా బెస్ట్ ప్రేయర్ చేయలేడండి. నా పిల్లలు ఎక్కడుంటారో బాబు రేపు పొద్దున వాళ్ళు నీ సన్నిధిలో ఉంటే చాలయ్యా. ద బెస్ట్ ప్రేయర్ ఆఫ్ ఎ పేరెంట్ అంటే నేను అదే చెప్తాను. ఇప్పుడు ఇంతకన్నా బెస్ట్ ప్రేయర్ చేయలేము. వాళ్ళు స్కూల్లో ఉంటారో, కాలేజీలో ఉంటారో, జాబులో ఉంటారో, అత్తారింటికి వెళ్తారు, ఏమో నాయన నీ సన్నిధిలో బతకాలయ్యా. ఇష్మాయిలు ఈ రోజున ప్రపంచంలో ఎంత దీవించబడడానికి కారణం ఆ ఉత్తమమైన ప్రార్థన. సరే నాన్న నేను బ్లాస్ట్ చేస్తానులే. వాడు బతికి బట్ట కడతాడని డౌట్ కదా, బతుకుతాడు. వాడికి ఎవరిని పిల్లనిస్తారని డౌట్ కదా, ఇస్తారు. ఆయన పిల్లలు పుడతారా, కొడతారా? 12 మంది కొడుకులు పుడతారు, 12 మంది అల్పాయుష్కులు కాకుండా దీర్ఘాయుషులు ఉంటారు, 12 మంది రాజులు అవుతారు అన్నాడు. 12 మంది కొడుకులు ఎవడన్నా ఒకటి కింగ్ అయితే గొప్ప, ఏ గొప్పకైనా. నీ కడుపును పుట్టిన 12 మంది కింగిలే, నీ రోజుకి కింగిలేళ్ళు. ప్రపంచంలో బాత్రూమ్ లెట్టిన కమ్మోడు కూడా బంగారం ఉందంటే ఆడికి ఇంకెవడికి లేదు కాదా? కొట్టుకోండి, నెట్లో చూసుకోండి. ఒక ఫ్లైట్ బంగారం చేయించాడంటే ఏంటండి అది? వెండి బంగారం కలబోతగా ఎన్ని కార్లు ఉన్నాయో చెప్పలేము. మరి విమానానికే రంగేసి పడేసాడంటే ఎక్కడ చెప్తామండి ఇక బంగారం అంతుపొంతు లేకుండా. ఆ టాయిలెట్లో కమోడ్లు, హ్యాండ్ గన్స్, ట్యాపులు అన్ని బంగారమే. ఓ నీళ్ళు బంగారం కానీ అంటారు, కానీ ఎవడు కావద్దు ఆడికి అయింది. ప్రపంచంలో ఎవడికన్నా అయిందా? ఒక్క మాట యేసుప్రభు అన్నాడు, వాళ్ళు 12 మంది రాజులు అవుతారు, వెళ్ళిపోరా అన్నాడు. ఇంతటి వాగ్దానం పొందుకొని కొంచెం నెమ్మది ఎవరి విషయంలో? ఇష్మాయిల్ విషయంలో పొందుకొని ఇంటికి వచ్చేప్పటికి పొదల చోట్న పెద్ద పులిలాగా చూస్తుంది సీరియస్గా. ఎవరు? దేవుని కృపలో మమ్ముంటే ఎట్లుంటుందో మాకు తెలియదు. 20 సంవత్సరాలు కానీ మాకు అసలు అట్లాంటి వాతావరణమే లేదు. కానీ చాలామంది భర్తలు ఎట్టుంటుందని వాతావరణం చెప్తే నేను ఊహించుకున్నా, అమ్మో ఎట్టుంటుందా అని. దేవుని కృపలో ఆ ఎక్స్పీరియన్స్లు మాకు లేవు. ఇంటికి వస్తే మనోడు కొంచెం ఆదరణగా ముఖం తేటగా ఉంది. ఏంటి మంచి హుషారుగా వస్తున్నావు, ఇప్పుడు దాకా ఏడ్చుకుంటూ వెళ్ళావు, నీకు మాతో పని లేదు, అడొకడు పుట్టాడుగా ఈ గాడే నీకు ప్రపంచం అని చెప్పేసి ఓ ఫైర్ అయిపోతుంది మనిషి లోపల. సరే బయటికి పోదామని చూస్తే ఎర్రటి ఎండ. ఆ ఎండ వేళ అబ్రహాము గుడారపు ద్వారంలో గుమ్మలు కూర్చున్నాడు.
స్తోత్రం చెప్పరే. మీకు ఇల్లు వాకిలు ఉన్నాయి, మంచి ఎండపోటు వచ్చి గుమ్మాలు కూర్చుంటారు మీరు. ఎప్పుడైనా ఎవడైనా ఎండపోటు గుమ్మాలు కూర్చుంటాడా? ఎందుకు కూర్చున్నాడు? లోపల అంతకన్నా హీట్ ఉంది. నిన్నగాక మొన్న వచ్చింది, నేను ఇచ్చాను సహకారంగా, వాళ్ళు ఎక్కువైపోయారు. నీకు ఎంత అన్యాయం. నువ్వు వల ఏడి చేస్తుంటే ఎట్లుంటుంది కోటం? ఇలా వాక్యాలేక ఇక ఆనంద కీర్తనలు ఏమి లేవు. దేవునికి స్తోత్రం. ఓ గోళ ఎండపూట బయట కూర్చొని నిన్నొక్క మాట అడగకపోవటం వల్ల నాయన నాకు బాగా అని గుమ్మలు కూర్చొని ఏడుతుంటే దేవుడిని యెహోవా అతని దగ్గరికి వచ్చాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత ప్రేమ గల దేవుడు అండి, ఎంత మంచి దేవుడు అండి అని ఏగని అంటే బుద్ధి వస్తుందని వదిలేశాడా? చాలే నా కొడుకు ఏడుస్తున్నాడు. ఏక దేవుడు ఆమంతం వచ్చేసాడు అక్కడికి. అబ్రహాము నిలబడితే అతను కనులు ఎత్తి బాగా చూస్తే 3 మనుషులు నిలబడ్డారు. సాష్టాంగ పడిపోయి దండం పెట్టి ఇంటికి కేకేసి రైట్. ఇప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్నాడు అనండి. అంటే ఆ పరిస్థితి మీకు క్లియర్గా అర్థం కావాలని ఆ సన్నివేశం అంతా చెప్పారు. ఇప్పుడు దేవాది దేవుడు అబ్రహాము వద్దకు సింధూర వనములోనికి మమ్రేలోకి వచ్చేసాడు. అబ్రహాం ఎదురు నిలబడ్డాడు. అబ్రహాము లేచి నిలబడ్డాడు, సాష్టాంగపడ్డాడు, స్వాగతించాడు. నీ కటాక్షము నా మీద ఉండి దాటిపోక మహానుభావా అని దండం పెట్టాడు. సర్లే రా బాబాని చెట్టు కింద కూర్చున్నారు. కాసేపు ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకున్నట్టు నీళ్ళు తెస్తాను, చేతులు కాళ్ళు కడుక్కోండి, కాస్త ఆతిథ్యం చేస్తాను తీసుకోండి, ఇందుకే కదా వచ్చారన్నాడు. మళ్ళీ ఒక తెంగర డైలాగ్. ఇందాకేమో తెంగర పని, ఇప్పుడు ఒక తెంగర మాట. అయ్యా నీ కటాక్షము నా మీద ఉంటే దాటిపోవద్దు అనే మాట ఎంత కరెక్టో, ఇందుకే కదా వచ్చాను అంత తెంగర మాట. ఈయన పెట్టిన భోజనం తింటాక పరలోకం తెచ్చేసారా అన్న బుద్ధి ఉన్నమాట వస్తుంది. నీ కటాక్షము నా మీద ఉండి నన్ను దాటిపోద్దనే మాట ఎంత హృదయాన్ని కదిలిస్తుందో, ఆ రెండో మాటకు వచ్చి అంత బాధ. ఏం మాట ఇది? ఇందుకే కదా మీరు వచ్చేది. అబ్బా కొంచెం సేపు అలసలు తెచ్చుకున్నాడు, మీకు వంట చేసి పెడతాను, ఇందుకే కదా వచ్చారు. నిజంగా మనం ఇప్పుడు ఒకరింటికి భోజనానికి పిలిచారు అనుకో మనల్ని. హలో అయ్యగారు భోజనానికి పిలిచారు, మనం భోజనానికి వెళ్ళాం. ఎందుకు పిలిచారు మనల్ని? ఎందుకు వెళ్ళాం మనం? పిలిచిందే వెళ్ళిందే. అయినా డైలాగ్ అయితే మనం తింటామా? యథార్థంగా ఒప్పుకోండి. భోజనానికి కదా వచ్చారు, రండి తినండి. ఎంత సిగ్గి తప్పినోడు తినాలి. నేనైతే బట్టి వచ్చినా తిన్నా. అసలు నాకు వద్దురారు బాబు, నీకు దండం పెడతాను. రోడ్డు మీద బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని బతుకుతారు కదా, చిచ్చి నాకు వద్దంట. పిలిచింది కాదు, వచ్చిన పని అది కాదు. బాధల్లో ఉన్నాడు కొడుకు, ఏదో బుద్ధి లేని పని చేసి దెబ్బలు తినేసాడు, ఏడుతున్నాడు. సర్లే ఇక ఎంతగా నన్ను నమ్ముకొని కుటుంబాలు అందరూ వదిలేసుకొని దేశం వదిలేసి వచ్చాను. నేను కాకపోతే అంటే కొట్టినా తిట్టిన ఇంకెవడున్నాడు పాపాడికి? అన్న కూడా లేడు, తమ్ముడు లేడు, ఎవరు లేడు. నేను కాకపోతే ఎవరని ఒక తండ్రిగా ప్రేమతో వచ్చాడు కదా. వస్తే భోజనం పెడతాను తిని ఇంటికే వచ్చావంటే ఎట్లుంటుంది అసలు? ఏం మాట్లాడుతున్నారా అన్నాడు. కోపం వాయించాలి. కానీ ఆ ప్రేమ ఎంత గొప్పదంటే 100% తప్పది. అయినా సరే పోన్లేడు, బాధలో ఉన్నాడు, పోన్లేడు, బాధలో ఉన్నాడు. అడిగేం తెలుసు. నేను చాలాసార్లు ఇప్పుడు ఆలోచిస్తే నా ప్రారంభ దినాల్లో నేను చేసిన ప్రార్థనలో కొన్ని తప్పులు నాకు తెలుస్తాయి. నేను అలా చేశాను కొన్ని ప్రార్థనలు. ఆ ప్రార్థనకు దేవుడు స్పందించి ఉంటే నేను ఎప్పుడు చచ్చిపోవాలి. అసలు పట్టించుకోవాలా? నేను కన్నీళ్లతో మోకాళ్ళ మీద ఉండి చేసినా కూడా పట్టించుకోవాలా? ఎందుకంటే దాని పర్యవసానాల మీద నాకు అవగాహన లేకుండా ఏదో చేసేసా. పోన్లే అదేదో అన్నాడని మనం చేతి ఎట్టా పోతాడు పిచ్చోడు, అడిగేం తెలుసు అని పట్టించుకోవాలి. నేను అన్నాను, దేవుని ప్రేమ తప్ప ఇంతకాలం సేవలో ఉండటానికి, ప్రభువులు ఉండటానికి ఇంకోటి కారణం కాదు. నన్ను పోనివ్వని ప్రేమ అని ఒక భక్తుడు రాస్తే నాకు చాలా నచ్చింది ఆ మాట. అటు రాయాలి పాట అన్నంత నచ్చింది. నేను ఎప్పుడో పోవాలి, ఆయన పోనివ్వట్లేదు. ఆ ప్రేమ ఎట్టకట్టు పట్టుకొని ఆపుతున్నాడు. నీవిక్కడ ఉండి నిడల నా తమ్ముడు చావకపోనని మార్తమ్మ
తెలియకుండానే మరియమ్మ కూడా అలాగే మాట్లాడితే ఆయన కోపడలేదు, దుఃఖపడ్డాడు. ఫోన్లలో తమ్ముని కోల్పోయిన దుఃఖంలో ఉన్నారు. ఎందుకు పడాలి సార్ యేసుప్రభు ఆ మాట నీ వల్లే అన్నంతగా మాట్లాడుతుంటే ఆయనకి ఏం అవసరం అండి? ఆ ప్రేమ ఎన్ని మేదేసేసుకుంటుందో మీకు అర్థమవుతుందా? సరిగ్గా అలాంటి సన్నివేశమే, అలాంటి సందర్భమే మనకు ఉండకపోవచ్చు, కానీ చాలాసార్లు మన పొరపాట్లు కూడా మేదేసేసుకొని ఫోన్లే అడిగి ఎవరున్నారా బాబు అందరూ వదిలేసుకొని చావుకు వచ్చేసాడు, నేను కాయిపోతే ఎవరికి వస్తాడు అన్నట్టుగా ఆయన అడ్డం పడకపోతే ఇప్పటికి ఎప్పుడో పోతాం మనం. ఆ ప్రేమ అర్థమైతే దేవుని పాదాలు కన్నీటితో కలగకుండా ఉండలేం మనం. ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనకు ఆ ప్రేమ అర్థమైతే, ఆ మాటలు గుర్తొస్తే కరిగిపోతాం, అంతే కళ్ళ మీదకి వచ్చేస్తాం. నిజమే ప్రభా, ఆ రోజు నేను చేసిన ప్రార్థన, ఆ తీర్మానం, ఆ రోషం, ఆ కేకలో అది కరెక్ట్ కాదు, నేను చాలా అమాయకంగా చేసేసాను, కానీ నువ్వు దాన్ని అలాగే చేసేసి ఉంటే అమ్మో అని బాధపడతాను. ఈ దినాన ఆ మూమెంట్లో అబ్రహాంని దేవుడు నా చెట్టు కింద కూర్చోబెట్టి వెళ్ళిపోయి మన్నాడు. వెళ్ళిపోయి ఆ జీవరాశులు వధించి క్లీన్ చేసి వంటలు చేసి అన్నీ చేసి పట్టుకొచ్చాడు. మన కొరకు అక్కడ త్వరగా అన్న ఆట ఉంది, కానీ ఏమో త్వరగా మనకు చిన్నప్పుడు ఎప్పుడు కోడికి వెళ్ళేదా మనం? వెళ్ళే అయిద్దా త్వరగా? మరి కోడే కోడి కాదు, కోడే త్వరగా అయిద్దండి. ఇది చపాతీలు చేయాలి, మళ్ళీ కూరలు చేయాలి, జున్ను గంటలు వేయాలంటే రకరకాలు చేశారు. అన్ని చేసి పట్టుకొచ్చి చెట్టు కింద పెట్టాడు. అయ్యా భోంచేయండి అని ఎదుర్కొని ఉంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అబ్రహాము వద్దకు వచ్చే సమయానికి అబ్రహాము హ్యాపీ మూడ్లో ఉన్నాడా? కొంచెం చెప్పాలి. ఫ్యామిలీతో సరదాగా సంతోషంగా ఉన్నాడా? పోనీ ఏ కష్టము లేకుండా ఉన్నాడా? ఏ లోటు లేకుండా ఉన్నాడా? ఆ సమయంలో అబ్రహాము యొక్క లోటు ఏంటండి? సంతానం లేదు. దేవుని పద్ధతిలో కాక మనుష్య రీతిగా సంపాదించుకున్న వారిని తోలివేయాల్సి వచ్చింది. వాగ్దాన సంబంధమైన వారు కాదు కనుక, శరీర సంబంధమైన వారు కనుక ఈ వాగ్దానపు గుడారములు స్థాపనలు పంపించేయవలసి వచ్చింది. పొందినట్టే పొంది, అందినట్టే అంది, చేజారిపోయినటువంటి ఒక ఫలం. మానవ ప్రయత్నం కరెక్ట్ కాదు, దైవ ఏర్పాటు సంకల్పం ఉండాలని జీవితంలో గట్టిగా గాయముతో అర్థమైపోతున్న పరిస్థితి. ఇది గొప్పలో వాతావరణం అంతా మారిపోయింది. సమాధానం కోల్పోయి, ఒకరిని ఒకరికి నమ్మకాన్ని కోల్పోయి, ప్రేమలు కోల్పోయి, ఆవేశాలు రాజ్యమేలుతున్న కాలం. సంతానం లేదు, ఉన్నది పోయింది, సఖ్యత లేదు, సమాధానం లేదు. మళ్ళీ ఒకవేళ కోల్పోయిన సమాధానం తిరిగి రావాలంటే ఆ ఇంట్లో ఇంకొక సంతానం అనుగ్రహించబడితే ఏమైనా నవ్వు వస్తుంది. అందుకని ఇస్సాకు పుడితే నవ్వు అని పేరు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు దాకా నవ్వేది దుఃఖమే, విచారమే, ఆందోళనే, అన్యోన్యతను కోల్పోయి, సమాధానాన్ని కోల్పోయి, ఆవేదనలు మిగిలిపోయిన సన్నివేశం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇంతసేపు దండం పెట్టాడు, కాళ్ళు కడిగించాడు, చెట్టు కింద కూర్చోబెట్టాడు, వంట చేసుకొచ్చాడు, భోజనం పెట్టాడు. వారు భోజనము చేయిచుండగా అబ్రహాము మెల్లిగా స్వరము తెరిచి, అయ్యా ఏదో జరిగిపోయింది, క్షమించి నాకు ఒక సంతానం ఇవ్వా అని అడగాల్సిన సమయమా కాదా? మీరు చెప్పండి. అయ్యగారులో కదా ఇస్తేనమ్మ చేసింది అదేగా. భోజనం పెట్టి భోజనం చేస్తుంటే, రాజా మమ్మల్ని ఒకడు చంపుతానంటున్నాడు, భయపెడుతున్నాడు, అయ్యా మరి మీ శరణ తెచ్చావు, మీరు కాపాడగలరు, నువ్వు తప్ప ఇంకెవడు ఆ చేతుల నుంచి కాపాడలేరు బాబు, చంపేస్తానన్నాడంటే 127 సంవత్సరాలు చెదిరిపోయిన యూదులందరూ బ్రతికారు కదా. మరి భోజనం పెట్టి అంగీకరిస్తున్న వేళ, ఆరగిస్తున్న వేళ, ఆస్వాదిస్తున్న వేళ, అనునయంగా, అభిమానంగా, అనురాగంగా, ఆత్మీయంగా మెల్లిగా జోడితులు జోడించి అయ్యా నా సమస్య ఇది అని చెప్పుకోవడం పద్ధతి కదా. భోజనం చేసి కనిపెడుతున్నారు. ఇప్పుడు ఏముండుతాడు మనోడు, మెల్లిగా కదుపుతాడు. ఇక చూసి 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 మనోడు ఊమంట్లా అంట్లా, అయ్యా ఇంకేమైనా ఏమంటారా, అయ్యా కొంచెం భోజనం చేయండి, అయ్యా అయ్యా తీసుకోండి, అయ్యా ఎదురుకుండా నిలబడి అన్ని మర్యాదలు చేస్తున్నాడు. ఎంతసేపటికి అట్లా తినేసి చేతులు తుడుచుకొని, నాన్న ఏంట్రా సంగతి, ఏం లేదయ్యా మాట్లాడతలా మనిషి. నీ భార్య అక్కడ లోపల ఉందయ్యా,
మీదటికి ఈ సంవత్సరం ఈ రైల్లో ఒళ్ళో కొడుకుంటాడు. నీ చిత్తమే, సంబంధమే లేదు. మీరు పట్టుకోండి మనిషిని. దేవుడే నీ ఇంటికి వచ్చి నీ ప్రార్థన నీ గదిలో నీ ఎదురుకుండా చేసుకొని కూర్చొని నీ కష్టం బాధ చెప్పుకోకుండా నువ్వు ఉంటావా? నన్ను అడుగు, చెప్తాను. నీ వల్ల అయిందా? నువ్వు మోకరించున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, తేటగా ప్రభు సముఖం దిగి వచ్చింది, మహిమ దిగి వచ్చింది, సన్నిధి దిగి వచ్చింది, ఆ గది కాంతిమయమైపోయింది, దేవుని పాదములకు దొరుకుతున్నాయి. నీ బాధ కష్టం చెప్పుకోకుండా ఉంటావా? అప్పుడన్నా బాధ లేని పరిస్థితి, ఇంట్లో లోటు లేదా, కష్టం లేదా? ఎంత సోది ఎందుకు చెప్తాను మీకు అర్థమైంది 2 నిమిషాల్లో. ఈయనేం చెప్పట్లా, ఆయనే ఏదో చెప్తున్నాడు. ఏం చెప్పినా సరే బాబు అన్నాడు. అబ్రహాం నోరు తెరిచి మాట్లాడింది ఒకటే, కాసేపు ఉండండి అయ్యా, దాటిపోకండి అయ్యా, కొంచెం తినండి అయ్యా. ఇన్ని పదాల్లో లేని పదం ఒకటే, ఇవ్వండి అయ్యా. చెప్పండి అన్నమాట అందరూ, ఉండండి అయ్యా, శాంతి తీసుకోండి అయ్యా, తినండి అయ్యా, దాటిపో. ఎన్ని అన్నా ఉన్నాయి కానీ మాట్లాడుతున్నది మీరు, ఇది ఇవ్వండి అయ్యా, అది ఇవ్వండి అయ్యా అనే మాట. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక మనోడు సైలెంట్ కూర్చుంటాడు నిల్చొని. దేవుడే, ఒరే నా మనసులో ఒకటి ఉంది, నీకు చెప్పడం ఉండలేకపోతాను. అసలు ఆ మూమెంట్ ఎవరికి రావాలి? అబ్రాహాముకి రావాలి. ఇంత పెద్ద దేవుడు మన ఇంటికి వచ్చాడు, ఇప్పుడే చెప్పేసుకోవాలి. హల్లెలూయా. మనకి ఏదైనా మనసులో బాధ ఉంటే ఎవరు మొహం తెలిసిపోద్దిగా, ఏం అలాగ ఉన్నాను, బాగానే ఉన్నాను కాదు, ఎందుకుంటే అలాగ బాగానే ఉన్నానని చెప్పాను. వద్దులే, దేవునికి స్తోత్రం. ఇది మనకి ఎప్పుడు జరగలేదా? మన సొంత భార్య అడుగుతుంది ఒక్కోసారి, ఏమన్నా అలా ఉన్నాను, బాగానే ఉన్నాను. మన ముఖంలో తేడా ఆమె గుర్తుపట్టదా? ఆమె గుర్తుపట్టిందని మనకు అర్థం అవుదా? కానీ చెప్పుకోలేము. కానీ ప్రార్థనలు మోకరిస్తే ఇక ఆగదు, దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన దగ్గరకు వస్తే చెప్పుకోకుండా ఉండలేము మనం. కానీ విచిత్రం, అబ్రహాం దగ్గరికి వస్తే చెప్పకుండా ఉండలేని పరిస్థితి దేవుడికి వచ్చింది. నేను నిశ్చయంగా స్థితప్రజ్ఞుడిగా నిలబడి ఉన్నాడు. ఒరే నా మనసులో ఉంటుంది, నీకు చెప్పకుండా ఉండలేను రా, చెప్తాను రా. అబ్రహాం ఏ రేంజ్కి ఎదిగిపోయాడు. అందుకు కదా నా స్నేహితుడు అన్నాడు, అబ్రహామును దేవుడు ఫ్రెండ్గా ఫీల్ అవుతున్నాడండి. ఏమి రేంజ్ సార్ అది? ఏమి రేంజ్ అండి బాబు? అసలు బతికితే ఎట్ట బతకాలండి? చిచ్చే, మనం బతుకొక బతకాలండి అబ్రహాం గట్టు పోల్చుకుంటే ఏంటి సార్ అది? అప్పుడేమన్నాడు, మీ 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 బాధలు మాకు చెప్పుకుంటే మేమేమైపోతాం, మాకు ఎందుకులేండి. చెప్పు నాన్న, చెప్పండి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సొదొమ గొమొర్రా గురించి నాకు రోజు వినబడుతున్నాయి అబ్బాయి. అసలు నేను విన్నట్టుగానే ఉందో లేదో చూద్దామని వెళ్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. నేను విన్నట్టుగానే ఉందో లేదో చూద్దామని వెళ్ళాలనుకుంటున్నాను అంటే, అప్పుడు దాకా చిన్న డిస్టెన్స్ మెయింటైన్ చేసిన అబ్రహాం, అక్కడ రాసి ఉంది, అబ్రహాం యెహోవాను సమీపించి. నాకు ప్రతి అక్షరం ప్రాణం. అబ్బా, అప్పుడు దాకా కొంచెం దూరం సర్రమని దగ్గరికి వచ్చేసి యెహోవాను సమీపించి, ప్రభా ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటారేమో, ఆ దుష్టులతో పాటు నీతిమంతులు చంపేతావా? నేను ఏమంటున్నానంటే, అసలు సొదొమ గొమొర్రా ప్రజలను నాశనం చేయడానికి నేను వెళ్తున్నాను అని దేవుడు అన్నాడు అబ్రహాంతో. ఉగ్రత పంపుతున్నాను అన్నాడా? అసలు ఏమనలా. రోజు వారి గురించి మొరణ వద్దకు చేరుతుంది, నేను విన్నట్టుగానే ఉందో లేదో చూద్దామని వెళ్తున్నాను. కానీ నిజానికి దేవుడు ఉగ్రత పంపడానికేగా, ఆ మాట చెప్పలేదుగా. చెప్పకపోయినా, చెప్పండి, చెప్పకపోయినా దేవుని మనసులో ఉన్నది ఏంటి ఎవరికి అర్థమైపోయింది? ఆ రేంజ్ ఉంది కాబట్టి నా ఫ్రెండ్ అన్నాడు దేవుడు. ముచ్చట సాఫ్ చెప్పినా మాకు బలు పెరుగుతలేదు. ఆయన తేటగా చెప్పిన వాటిలోనే సంకల్పం అర్థం కావట్లేదు. ఆయన విడమర్చి చెప్పిన ఉపదేశములోనే భారం అర్థం అవ్వట్లేదు. ఆయన దర్శనములుగా స్వప్నములుగా మాట్లాడితేనే తలకాయ పని చేయట్లేదు. చెప్పని విషయముల మర్మం అర్థమైపోయింది అబ్రాహాంకి. అర్థమైపోయి, ఒకవేళ ఊర్లో 50 మంది నీతిమంతులు ఉంటే దుష్టులతో పాటు నాశనం చేస్తావా? అట్లా అలా చేస్తాం అన్నాడు తప్ప
50 మందిని బట్టి వదిలేస్తా అన్నాడు తప్ప అసలు నేను ఆ ఊరు నాశనం చేస్తానని చెప్పాను రా అనొచ్చు. అసలు అట్లా వెళ్ళేది అందుకే. కాబట్టి మీరు పట్టుకోవలసిన మాట, కూర్చున్నప్పుడైనా, సేద తీరినప్పుడైనా, ఆతిథ్యం పొందినప్పుడైనా ఒక్క మాట కూడా అడగని అబ్రహాము ఇప్పుడు అడుగుతున్న మొట్టమొదటి మాట, కొంతమంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడయ్యా. ఒక ప్రాంత రక్షణ కొరకు అడుగుతున్నాడు, తన ఇంటి సమస్య కొరకు కాదు. సమస్య లేదా అండి? నిజానికి ఉన్నదండి. నా ధైర్యం, నా ప్రాక్టీస్ కూడా అదే. మన ఒంట్లో, మన ఇంట్లో మనకి బాధలు, లోటులు, కొరతలు లేవని కాదు, దాన్ని అట్లా వదిలేసి ఆయనకి జనములను సొత్తుగాను స్వాస్థ్యముగా నిమ్మని అడుగుతూ ప్రారంభించి, హల్లెలూయా, ప్రాంతములను, దేశమును దేవుని కొరకు అడగటం ప్రారంభించి, సరే వినండి, సరే అన్నాడు. ఒకవేళ 45 ఉంటే 40, 35, 25, 20, 15, 10 వచ్చాడు. ఎన్ని మాటలు అడిగాడు. ధూళిని బూడిదను నీతో మాట్లాడదు, ఈ ఒక్క మారే మాట్లాడి తెగించున్నాను అయ్యా, ఈ ఒక్కసారి కనికరించు. ఎంత బతిమలాడేది, ఏదో నీ కొడుకుని మనం అడగొచ్చు కదా. నామమాత్రంగా కూడా, ఇండైరెక్ట్ గా కూడా ప్రస్తావించని వ్యక్తి సొదొమ గొమొర్రా వంటి పాపిష్టి ప్రాంతం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాడు. తన వ్యక్తిగత అవసరాలు, సమస్యలు, తన ఇంటిలో లోటుల గురించి ఒక మాటగా కూడా చెప్పుకోని వ్యక్తి సొదొమ గొమొర్రా వంటి పాపిష్టి ప్రాంతాల్లో కూడా ఆత్మల రక్షణ కొరకు హృదయాలు కురమరించి ఏడుస్తున్నాడు. ప్రాణాలకు తెగించి ప్రాధేయపడుతున్నాడు. అది అయిపోయింది. ఇంకా వినండి, సర్లే ఆ 10 మంది ఉన్నా ఆ పట్టణాన్ని వదిలేస్తా అని చెప్పి అంతట యెహోవా అబ్రహాము వద్ద నుండి పరమునకు వెళ్ళిపోయాను. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఎవరు వెళ్ళిపోయారు? దేవుడు. అబ్రహాము ఇంకను ఆయన సన్నిధిని నిలిచి ఉండాడు. ఇదంతా తలల పైకి తినాల్సింది. ఒకసారి అందరూ అయ్యారా, మనం ఎక్కడ స్టార్ట్ చేసాము? నీ ప్రార్థన ఎట్లా గడుస్తుంది కదా, అది మర్చిపోయారా? నీ ప్రార్థనలో నీ సమయం, ఈ ఒక్క మాట చెప్పడానికే ప్రభు నన్ను సిద్ధపరిచారు. ఈ ఒక్క మాట పట్టుకోండి చాలు. ఇప్పుడు ఇన్ని గంటల పాటు సుదీర్ఘంగా దేవునితో సమయం గడిపాడు ఎవరు? అబ్రహాం. తన హృదయంలో ఉన్న బాధను, కష్టాన్ని ఎవరు చెప్పుకున్నారు? దేవుడు చెప్పుకున్నాడు. ఏంట్రా బాబు వాళ్ళు ఇలా నాశనం అయిపోతున్నారు, రోజు అక్కడి నుంచి నాకు రిక్వెస్ట్లు వచ్చేస్తాను తీసేయమని. నేను ఏంటి, నాకేం అర్థమవుతలేదు, నీకు చెప్పడం ఉండలేకపోతున్నాను. అబ్రహాము దేవుని సన్నిధిలో సమయం గడిపాడా లేదా? రైట్. దేవుని సన్నిధిలో అబ్రహాము ఎట్లా గడిపాడు? వారికి సాష్టాంగపడ్డాడు. ఫస్ట్ ఆరాధన. మీకు అర్థమవుతుందా ఉపదేశం? వాళ్ళు చూడగానే ఏం చేశాడు? సాష్టాంగపడ్డాడు. ఆరాధన. వారిని కూర్చోబెట్టాడు, స్తుతి సింహాసనం. ఓకేనా? వారికి ఆతిథ్యం ఇచ్చాడు, ఫలభరితమైన క్రైస్తవ జీవితం. ఓకేనా? వారి వద్ద వేచి ఉన్నాడు. ఆల్రైట్, ప్రార్థనా జీవితం. నెక్స్ట్ ఏంటి? ఆయన హృదయ భారాన్ని పొందుకున్నాడు. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతు రక్షించాలి అనే సంకల్పం దేవునికి ఉందా లేదా? ఈ భారాన్ని ఇప్పుడు ఎవరు పొందుకున్నారు? అబ్రహాం పొందుకున్నాడు. అంటే అబ్రహాము రిసీవింగ్ ఎండ్లో ఉన్నాడా? రిక్వెస్టింగ్ మోడ్లో ఉన్నాడా? రిసీవింగ్. అబ్రహాము ఏం పొందుకున్నాడు? భారాన్ని, బాధ్యతని, ఆత్మ రక్షణ వేదనని తీసుకున్నాడు. సొదొమ గొమొర్రాల మీకు దేవుని ఉగ్రత అగ్ని రాబోతుంది, నువ్వేమైనా చేయగలవా అన్నట్టుగా ఒక సవాలు పెట్టాడు దేవుడు ఆయన ముందు. నేను కష్టపడతారా? ఆ గ్రామానికి వెళ్తాను ప్రభా, 50 మంది ఉన్నారేమో చూస్తాను ప్రభా.
అంటే దేవుని ఉగ్రత ఒక పట్టణం మీద ఇక్కడ రాకముందుకి నేను వెళ్తాను ఆ పట్టణానికి, నేను ప్రయాసపడతాను, సాక్ష్యమే చెప్తాను, పాటలే పాడతాను, ప్రార్థన చేస్తాను, ఎట్టకొట్ట చెప్పబడి ఒక 50 మందిని సంపాదిస్తాను. ఇది అబ్రహాము యొక్క హృదయం. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కువసేపు మాట్లాడింది ఎవరు? దేవుడు. బాధను వ్యక్తపరిచింది ఎవరు? దేవుడు. స్తుతి ఇచ్చింది ఎవరు? అబ్రహాం. ఆరాధన ఇచ్చింది ఎవరు? అబ్రహాం. ఆతిథ్యం ఇచ్చింది ఎవరు? అబ్రహాం. చెప్పుకున్నవాడుగా దేవుడు, ఇచ్చినవాడు అబ్రహాం ఉన్నాడు. ఇక్కడ మీకు ఏమైనా అర్థమైందో లేదో మరి. నేనేమి కళ్ళు నెత్తికెక్కి దేవుని స్థలాన్ని అబ్రహాంకి పట్ల నేను కుదురుగానే ఉన్నాను. ఇప్పుడు నా పాయింట్, ప్రార్థనలో మనం మోకరిస్తే, కొన్ని గంటలు గడిపితే యథార్థంగా మాట్లాడదాం. ఎక్కువసేపు మనం ఏం చేస్తాం? అడుగుతాం, ప్రభువా ఆ వ్యక్తిని మార్చండి, ఈ వ్యక్తిని దర్శించండి, ఈ పరిస్థితిని మార్చండి. మన బాధలు కష్టాలు చెప్పుకొనుటకే ఎక్కువ గడుస్తుంది. అదే మంచి ప్రార్థన అనేది మన భావన. కానీ ఆయన ప్రార్థన చేయటం రాత్రి గడిపెను అనే ఒక మాటలో మన ప్రార్థన ఎట్లా గడుస్తుంది అని అడుగుతున్నాను కదా. మన ప్రార్థనలో అబ్రహామును మనం మాదిరిగా పెట్టుకోగలిగితే, అబ్రహాము ప్రార్థనా జీవితాన్ని మనం కోరుకోగలిగితే, అబ్రహాము ప్రార్థన స్తుతులతోనూ ఆరాధనతోనూ ఆయనకి అర్పించుకోవడంతోనూ సాగింది. నెక్స్ట్, అబ్రహాము ప్రార్థనలో అడిగింది ఏమీ లేదు. ఈ మాట అరుగుద్దా? అబ్రహాము ప్రార్థనలో అడిగింది ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్, అబ్రహాము ప్రార్థనలో దేవుని హృదయ భారాన్ని పొందుకోగలిగాడు, బాధ్యతను తీసుకోగలిగాడు. సరే ప్రభువా, ఆ పట్టణంలో నేను చూస్తాను, దాని సంగతి వెళ్తాను, కొంతమంది రక్షించబడ్డ వారు దొరుకుతారేమో ట్రై చేస్తానన్నాడు. దీనిని బట్టి ఇంకొక మాట చెప్పి ముగిస్తాడు. ప్రార్థనను దేవుడే ముగించి పరలోకానికి వెళ్ళాడు, అబ్రహాం ముగించి బయటికి వెళ్ళలేదు. దేవుని సన్నిధి ఇంకా ఉండగా, దేవుని సముఖం ఇంకా ఉండగా, దేవుడు నిలిచి ఉండగా, సరే ప్రభా ఇల్లు వస్తానని అబ్రహాం వెళ్ళా, దేవుడే ముగించి సరే కొడుక అని పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడంట. ఆమేన్, ఆమేన్. కనుక మీరు ఇప్పుడు చెప్పండి, మొదలు పెట్టడం వరకే మంది ప్రార్థన ఎవరు ముగించాలి? ఈ మాట పరమగీత కన్యక కూడా చెప్పింది చాలాసార్లు. లేచుటకు ప్రేమకి ఇష్టమగు వరకు నన్ను లేపక కలతపరచక ఉందని నాకు ప్రమాణం చేయమని యెరూషలేము కుమార్తెను అడిగిందిగా. ప్రేమ అంటే దేవుడేగా. లేచుటకు ప్రార్థన నుంచి లేవటం నా ఇష్టం కాదు, దేవునికి ఇష్టం అవ్వాలి. ఇక జాలే ఈ పూటకి వెళ్ళని దేవుడు చెప్తే లేగాలి. అది కదా ప్రార్థన జీవితం. ప్రార్థన జీవితం అంటే దేవుని భారాన్ని పొందుకోవడం కదా ప్రార్థన జీవితం. ఆశీర్వాదాలు, స్వస్థతలు, దీవెనలు, వరాలు పొందుకోవడమేనా ప్రార్థన జీవితం. ఎంతసేపు మనకేం కావాలో అడుక్కోవటం ప్రార్థన. అబ్రహాం ప్రార్థన దేవునికి ఏం కావాలో తెలుసుకోవటం అబ్రహాం ప్రార్థన అయింది. దేవుడికి ఏం కావాలి? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం పొందేవాడు కావాలి, వారి కొరకు బాధ్యత తీసుకునేవాడు కావాలి, సొదొమ లాంటి పట్టణానికి వెళ్ళేవారు కావాలి, అక్కడ కొంతమంది దొరుకుతారేమో ప్రయాసపడేవారు కావాలి. ప్రార్థనా జీవితం అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోవటం ప్రార్థనా జీవితం అయింది. దేవుని హృదయంలో భారం పొందుకోవడం ప్రార్థనా జీవితం అయింది. దేవుడే ముగించి వెళ్ళిపోయేదాకా నిలిచి ఉండడం ప్రార్థనా జీవితం అయింది. ఓ మన బాధలను చెప్పేసుకుని ఏడు చేయటం ప్రార్థనా జీవితం కాదు కదా. ఈ మాటతో నేను ముగిస్తున్నాను. యథార్థంగా ఆలోచించేద్దాం. ఇంతవరకు మన లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్రార్థన జరిగిందా? ఇరవై 27వ తారీఖు మళ్ళీ కూడుకుంటాం, ఈలోపు ఏమైనా ట్రై చేద్దామా? ఒక్కరు కూడా అనలేదండి. ఏమి సార్ నేను ఏమైనా అకౌంట్ నెంబర్ ఇచ్చానా? ప్రాణం పోవాలిగా నా పని చేయనే. నాతో మీకేం తిప్పలేదు సార్? మీ పరిచయలో ఇప్పుడు వేలు పెట్టానా? ఏమన్నా మానిటరింగ్ చేశానా? సూపర్వైజర్ పోస్ట్ పెట్టానా? ఎంత ప్రేమించినా, ఎంత గౌరవించినా, ఎంత అప్పగించుకున్నా ఎవ్వరి పరిచయలో నేను వేలు పెట్టను. వాళ్ళు పిలిచి అయ్యా మీరు పని చేయండి, ఈ ప్రార్థన చేయండి, ఈ వాక్యం చెప్పండి అంటే వాళ్ళు కోరుకున్న మేరకు పరిచయం చేసి వారితో తప్ప మరి కనీసం ఒక సంఘ సభ్యుడితో కూడా కరచాలనం చేయకుండా వెళ్ళిపోతాను నేను.
అది నా బద్ధకం కాదు, అది నా నిబద్ధత. నేనే మీ సంఘస్థులతో టచ్లో ఉంటే మీకే లాస్. అది గత 20 సంవత్సరాలుగా బహునిష్టగా నేను అమలు చేస్తున్నటువంటి ఓ క్రమం అది. ఏమంటే రోజుకు 9 గంటలు మోకాల మీద ఉండే మేము, రోజు కొన్ని 100 కిలోమీటర్ ట్రావెల్ చేసి మేము 27 సంవత్సరాలుగా సేవ తప్ప ఇంకో బతుకులేని మాము. నలుగురు వస్తే ప్రార్థన చేస్తాక బద్ధకం అండి మా బతుక్కి. బుద్ధి జ్ఞానం లేకుండా ఎవడో కూడా ఏదో వాగుతూనే ఉంటాడు. వాక్యం అని చెప్పాడు కానీ ప్రార్థన చెప్పంటే చేయకుండా లేపడండి. నన్ను పిలిచినోడికి మాటకే చేస్తావు, అందరికీ చేయను. ఎందుకని? చేస్తే లాస్ మీకే. ప్రోగ్రాం మారుద్ది, కూటం మారుద్ది, మీకు తెలియదు. నాకు తెలుసు కాబట్టి చెయ్యి. ఆ కష్టం, ఆ శ్రమ, ఆ అర్పణ సంఘ కాపరికి చెందాల్సిందే, నేను పట్టుకెళ్ళకూడదు. ఆ సేవకుడు నేను రావటం వల్ల స్థానిక సంఘం దీవించబడాలి, ఆ సేవకుడికి మేలు కలగాలి. కానీ వచ్చిన కాడికి మొత్తం పోగేసుకొని కుడిని గుడిని లింగాన్ని మింగేసే రకంగా బతకడం నాకు కుదరదు. ఆ పిలిచినోడితో మాత్రమే టచ్లో ఉంటే ఆ పాస్టర్ నెంబర్ ఒకటే మన దగ్గర ఉంటుంది. క్రమం చాలా. ఇప్పుడు సువార్తరావు గారి సంఘానికి ఈ బ్రదర్ వాళ్ళని అప్పగించింది నేనే. మీరు ఇక ఈ మానేనమ్మా, మంచి దైవజనుడు, గొప్ప దైవజనుడు, ప్రార్థనాపరుడు, మీ సంఘానికి వెళ్ళండి, మీకు మేలు కలుగుద్ది అని ప్రోత్సహించి సరైన సంఘం కాపరి దైవజనుడు మీకు ఉండాలి అని చెప్పి పంపించింది నేను. కానీ ఈరోజు పొద్దున్న వస్తున్నప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్తే కష్టమా, తప్ప? అయ్యగారికి ఫోన్ చేసి నేను ఎక్కడికి వెళ్ళమంటారు, మీ ఇంటికి రానా అంటే, లేదండి ఫలానా ఇంటికి రండి అన్నాడు. ఒక్కసారి అప్పగించామంటే అంతే సంగతులు. నేను కనీసం వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేయను, టచ్లో ఉండను. క్రమం అది అంతే. కొత్త వాళ్ళు బాధపడ్డారు, అసలు పట్టించుకోవట్లేదు, మా ఫోన్లు తీర్చలేదని. ఆ బాధపడ్డారని కూడా నాకు తెలుసు. కానీ వాళ్ళని ఒక సంఘ కాపరికి అప్పగించాను. వాళ్ళకే అలవాటు చేయాలి, నేను ఇంకా టచ్లో ఉండకూడదు. నేను స్వంతంగా నన్ను నేను నరుక్కుంటాను, కష్టపడతాను, ఇబ్బంది పడతాను తప్ప ఏ సేవకుడికి ఇంత రవ్వ కష్టం కలగకూడదు. మన సిద్ధాంతమే అది. ఇప్పుడు హైదరాబాద్లో కావచ్చు, ఇప్పుడు నా కుమారుడే ఉన్నాడు, ఈయనకే 2-3 కుటుంబాలను అప్పగించాను నేను. తనకి తన సేవకు వాళ్ళు ఉపయోగకరంగా ఉన్నారు. పొర్రపాటును కూడా వాళ్ళకి ఫోన్ కూడా చేయండి నేను. వాళ్ళు ₹1 కానుక, నీకు ఒక సేవకుని అప్పగించాను కదా, వాళ్ళకి ఇవ్వండి వెళ్ళి మాట్లాడిన. అసలేక నా క్రమం అది. కానీ దాన్ని ఏమంటారు చాలామంది బద్ధకం అంటారు. వాక్యం బాగా చెప్పాడు కానీ ప్రార్థన చేయమంటుంది ఇప్పుడు. ఓన్లేండి, ఎవరు నాకు సర్టిఫికెట్లు ఇవ్వాలి, దేవుని స్తోత్రం. నాకు ఎలాగో బైబిల్ కాలేజీ లేదు, రోజుకు సర్టిఫికెట్ ఇవ్వనని ఫోన్ తీసుకుంటాను. నేను ఎలాగో బైబిల్ కాలేజీ డిగ్రీలు ఏమి లేవు నాకు. ఓ DTH కూడా లేదు, హెచ్ రక్తం ఏంటి. వల్లే రోజుకు ఒక ఐగారు ఒకటి ఇస్తున్నాడు, తీసుకుంటాను, ఏమైంది. కనుక దినమెల్లా అపార్థము చేయబడుతూనే ఉంటాను రోజు. నేను వాళ్ళ మేలు కోసమే తిప్పలు పడుతుంటాను, వాళ్ళే ఉంటాను అంటూ ఉంటారు. సర్లే ప్రభా అని స్తోత్రం అనుకొని పోతుంటాను. అనే కానీ అన్నాడని చెప్పేసి మళ్ళీ వెంటనే రియాక్ట్ అయిపోయి కూటమేం పెట్టను. నా పద్ధతి నాది, నా సమర్పణ రాది, నా క్రమం నాది. ఇక మళ్ళీ వేరే కూటమి పెట్టను. అక్కడ యూట్యూబ్లో నెంబర్ ఉంటుంది కాబట్టి కొన్ని వేల మంది ఫోన్లు చేస్తారు. అందుకే రోజుకు 1-2 గంటల కన్నా ఫోన్ ఆన్ చేసి ఉంచను. భక్తులకు అందుబాటులో ఉండను నేను, పాస్టర్లకే. ఏ సంఘం నుంచి ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, మీరు ఏ చర్చికి వెళ్తారు, మీ పాస్టర్ గారు ఎవరో మరి ఆయనకి చెప్పారా, అలా కొంచెం నసిగారనుకో, నన్ను లైన్లో పెట్టి కాన్ఫరెన్స్ కాడికి వెళ్ళిపోతాను. తేడా ఉంటుంది. ఇంకా క్రమం మీతాడు ఎవడైనా ఎక్కువేం కాదు. పాస్టర్ గారు మీ విశ్వాసం మాట్లాడతారు అన్నాడు. సంఘ క్రమాన్ని మీరి నాకు ఒక 500 చేతిలో పెడితే దీవించేస్తాను నేను. చేతకొట్టేస్తాను అనుకోండి, పట్టుకొని మొహమాటం ఉండదండి. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే, ఎలా క్రమంగా సంఘంలో సమర్పించుకోను. నాకెవడైనా సమర్పణ కానుక ఇవ్వాలి అంటే వాడు 100% సంఘంలో క్రమమైన సభ్యుడి ఉండాలి, తన దశమ భాగాలు అక్కడ ఇచ్చిన వాడై ఉండాలి, బలలో పాలు పొందిన వాడు. ఇన్ని రూల్స్ అయితే మనకి ఇచ్చి అర్హత బాబా ఇన్నైతే మామూలు కదా, బానే మరి ఎవడేమన్నా నేను ఎవడెదురు చూస్తున్నా నీ కాను కోసం మాత్రమా. సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు వచ్చిన గదిలోంచి బయటికి రాని రకం మనం రక్తం ఏం చేయి. అలాగనే మన మూట ఉందా కొంపలో, ఆ పూట కాపోటే అల్లేలియా.
మ్యాటర్ ఎక్కడ ఉంటుంది సార్? జోబులో లేకపోతే లేకపోయింది, తెల్ల కోటు ఉత్త జోబు ఏమీ లేదు. హల్లెలూయా. ఇక్కడ ఉందిగా కసి, చచ్చిపోతాం అవసరమైతే నీళ్లు తాగి, అంతేగాని దిక్కులేని వాడనో ప్రభో చిచ్చి ఆనమే బావాలి. కానీ నా ఫోన్ నెంబర్లో ఒక 1500 2000 నెంబర్లు ఉంటాయి. అందులో 90% పాస్టర్లే. పిఆర్ అని కొడితే వచ్చేస్తే 1000 కొద్ది నెంబర్లు, మొత్తం పాస్టర్ లేదండి అండ. మిగతా వాళ్ళతో టచ్లో ఉండను, సంబంధం లేదు. ఇన్ని వేల ప్రసంగాలు ఇటు ఒక అకౌంట్ నెంబర్ పెడితే ఏమో తునోపనం వచ్చి పెడుతుంటుంది కదా దేవుని స్తోత్రం. అక్కర్లా ఎడారిలో ఒట్టి చేతులతో నుంచున్నారు 30 లక్షల మంది. ఆయనే బతికించుకున్నాడు. 30 లక్షల మంది 40 సంవత్సరాలండి బాబు, 3 పూట్ల పెట్టేశాడు. ఒక్కడికి పెట్టుకోలేడా? ఇడిచి కొడితే షుగర్ పేషెంట్ అంటాడు, ఎంత తింటాడు? అవి కూడా జీవరాశులు ఏమి లేవు, సాత్విక ఆహారమే. నన్ను రోజత్వానం పోషిస్తే కూడా 200 అవుతుంది ఎవడికి. ఏముందో నాకు ఖర్చు? నాకు ఇది కావాలని అడగను, నాకు సందా ఇమ్మని అడగను. నేను ఛాలెంజ్ అన్నాను, మీకేం కావాలో చెప్పి మీరు చేయించుకొని తినాలన్నా. మీ ఆరోగ్యం పాడైపోతున్నా, ఇంకొంచెం పాడైపోయినా పర్లేదు కానీ నా వల్ల కాని పని అది. అంతే. 27 సంవత్సరాలు అయిపోయింది ఈ బాపతికి, ఇంకెన్నాళ్ళు ఉంటాం? ఏసు రక్తమే చేయం దగ్గరికి వచ్చేసింది. ఈ క్రమంలో సావటమే. రాజీ పడిపోయి చిచ్చి. అంచేత నా ముగింపు మాట ఒక్కటే సార్, అబ్రహాం ఎట్లా గడిపాడు ప్రార్థనలో? ఒక్క మొక్కలో చెప్పనా, తన బాధలు చెప్పుకొనుటతో గడపలేదు, దేవుని హృదయ భారమును పొందుకొనుటతో గడిపాడు. ఈ ఒక్కసారైనా మరొక్కసారైనా మన ప్రార్థనలో గంటల కొద్దు గడిపి మన బాధలు చెప్పుకొనుటతో గడపకుండా దేవుని హృదయ భారమును పొందుకొనుటతో ప్రార్థన గడుపుదామా? అలాంటి ఒక ప్రయత్నం చేద్దామా? నేను అంటాను, ఆ ప్రయత్నం నీకు తెల్లవారులు సాగపోతే వచ్చిన లాసం లేదు. అర్ధరాత్రికి అయిపోయిందో ఓకే, పడుకో మంచిగా చాలు. ఆ చేసిన 3 అవర్స్ 2 అవర్స్ ఈ పద్ధతిలో చెయ్యి. ఇప్పుడు తెల్లారపోతే షాప్ వచ్చి చచ్చిపోతావా? ఏం కాదు కదా, ఇంకోసారి ట్రై చేయి, ఇంకో గంట పెంచుకో. ఇప్పుడు కొంపలేము. కానీ 27వ తారీఖు నేను చెప్తున్న ప్రసంగం కాదు, మన రిపోర్ట్, మన సాక్ష్యమే కావాలి. ఇంపార్టెంట్. మాట్లాడుకుందాం, నేను కూడా మాట్లాడతాను, మీరు కూడా మాట్లాడండి. దేవుని కృపలో నేను ట్రై చేశానయ్యా, ఒక రోజు కుదరలేదు కానీ తర్వాత ట్రై చేశాను. కానీ 3 అవర్స్ అయినా సరే నాకు ఇదివ్వు అదివ్వు అనకుండా ప్రార్థనలో గడిపాను. అది సార్, తండ్రి మన ఇంటికి వచ్చాడు, మహాదేవుడు దిగి వచ్చాడు. ఆయన ఏమి ఇవ్వాలనుకున్నాడో, ఏం చెప్పాలనుకున్నాడో ఆయనకి టైం ఇవ్వాలి. కానీ లొడలోడ మనకోడ ఏంటిది? సండే స్కూల్ పిల్లల్లాగా ఊరు నుంచి రాగానే చిన్నపిల్లలు ఈ 3 రోజులు తిరిగిన ముచ్చట్లని చెప్తూనే ఉంటారు. మన ఊరు వెళ్తే డాడీ మరేమో సండే స్కూల్ ఇది. అదే పెద్దవాళ్ళు అయితే భార్య 2 పిల్లలు ఉన్నారండి, భర్త 3 రోజుల తర్వాత ఊరు నుంచి వచ్చాడు. ఇంట్లో జరిగిన ముచ్చట్లన్నీ పిల్లలు చెప్తుంటారు, ఊర్లో జరిగిన ముచ్చట్లన్నీ భర్త ఏమో చెప్తుంటాడు. అది రేంజ్. ఎదిగిన వాళ్ళమైతే వచ్చిన వాడి సమాచారం వినాలి, పిల్లకాయలమైతే మన సోది మందే. ఏమన్నా అర్థమైందంటారా? ట్రై చేద్దామంటారా? ప్రభు ఒక క్వాలిటీ ప్రేయర్. నేను అంటున్నాను, ఎన్ని గంటలు ప్రార్థించినా నాకేమి కావాలి అనే ధోరణి కాకుండా నన్ను ఏం చేయమంటావు, నాకేం అప్పగిస్తావు, నా నుండి నువ్వేం కోరుకుంటున్నావు ప్రభా? నీ ఆకలి తీర్చాలని ఉంది నాకు, నీకు సేద తీర్చాలని ఉంది, నీ కాళ్ళు కడగాలని ఉంది, నీవేమన్నా భారం ఇస్తే తీసుకోవాలని ఉంది. ఐఎమ్ రెడీ లార్డ్. తన ఇంటి నిండా కష్టాలు ఉంటే కూడా అవేమీ లేనట్టు దేవుని హృదయ భారాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు తప్ప తన భారం అంతా ఇచ్చేయడానికి ట్రై చేయట్లా. నీ భారము యెహోవా మీద మోపున వచ్చిన ఒకటే మనకు బాగా అర్థమైంది. నేను చెప్పనా ఇంకో స్టేట్మెంట్? మన భారము దేవునిపై మోపుటతో ప్రార్థనా జీవితం ఆరంభమై దేవుని భారమును పొందుకున్నట్టుతో పరిపూర్ణమవుతుంది. ప్రార్థనా జీవితంలో పరిపక్వం అవుదాం, క్వాలిటీగా ప్రభువుని సంతోషపరిచేలా ప్రార్థనలు గడుపుదాం.
మన ప్రార్థనా జీవితాన్ని మరొక ఉన్నత మెట్టు ప్రభు ఎక్కించునుగాక. ప్రార్థన చేసుకుందాం.